హలో గైస్, ఈరోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఆ నిఫ్టీ ఎక్స్పైరీ ఏ విధంగా ఉండబోతుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు ఇన్ఫోసిస్ Q1 రిజల్ట్స్ పోస్ట్ చేసింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు పాజిటివ్గా పోస్ట్ చేసిందా, నెగిటివ్గా పోస్ట్ చేసిందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానివ్వండి, సో రిజల్ట్స్ పోస్ట్ చేసి అవి ఎలా ఉన్నాయి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. అలాగే ఇంకొన్ని బాగా పడి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక సో ఫస్ట్ మనకి మార్కెట్ ఈరోజు సో చాలా మంచిగా మూమెంట్ ఇచ్చింది. ఫస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ అంత మూమెంట్ లేకపోయినా అక్కడి నుంచి 25,100 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది గైస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 25,700 దగ్గర మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు. బయ్యర్స్ కంటిన్యూస్గా పుష్ చేశారన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ సో సపోర్ట్ తీసుకుందో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా మార్కెట్ క్లోజ్ అయ్యేదాకా కూడా పాజిటివ్గా ట్రేడ్ అయింది. హెవీగా ర్యాలీ ఇవ్వకపోయినా 120 పాయింట్స్ అరౌండ్గా మనకి ర్యాలీ ఇచ్చింది. బాటమ్ నుంచి చూసుకుంటే 130-140 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ ఇచ్చింది. బట్ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో మార్కెట్ 25,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. లాట్ ఆఫ్ బయర్స్ ఇక్కడ పుష్ చేశారనమాట. మేము కూడా ఈ పర్టికులర్ టైంలో మేము ట్రేడ్ తీసుకున్నాం, చాలా మంచి ప్రాఫిట్స్ అని బుక్ చేశాం అనమాట. సో కంటిన్యూస్గా బాగా పెరిగింది గైస్. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర 25,100 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఈరోజు తీసుకుంది. సో తీసుకొని మంచి పాజిటివిటీ కనిపించింది అనమాట. బట్ రేపు అబ్జర్వ్ చేయండి 25,250 మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ అనమాట. లేదు ఈ లెవెల్ టెస్ట్ చేస్తే కనుక మళ్ళీ కూడా ఫర్దర్గా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. మళ్ళీ 25,100 25,000 లెవెల్స్ రేపు సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి గైస్. అలాగే ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక సో ఇక్కడ మనకి స్ట్రాంగ్గా మనకి సో లిక్విడిటీ గ్యాప్ ఉందన్నమాట. ఖచ్చితంగా మనకి షార్ప్ మూమెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 25,250 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక 25,300 సో ఈవెన్ 500 లెవెల్స్ ఫర్దర్ డేస్లో కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో ఒకవేళ రేపు కనుక 25,250 లెవెల్ బ్రేక్ అయితే కనుక 25,350 మనకి సపోర్ట్ ఉంది. సో ఇది కూడా బ్రేక్ అయితే ఫర్దర్ డేస్లో మనకి 25,500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ఆల్మోస్ట్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ స్టిల్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పడుతున్నాయి. కేవలం కొంత టాప్ నిఫ్టీ స్టాక్స్ మాత్రమే కొంత పాజిటివిటీ చూపిస్తున్నాయి. అందువల్ల మార్కెట్లో హెవీ ఫాల్ రాకుండా కాపాడుతున్నాయి అనమాట. సో ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఫాల్ కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా కొంత కాషన్ కింద తీసుకోవాలి. మార్కెట్ స్టిల్ అంత పాజిటివిటీ అయితే కనుక మనకి కనిపించట్లేదు గైస్. అలాగే నెక్స్ట్ మనకి ఈరోజు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అవి ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫోసిస్ రిజల్ట్స్ చూస్తే కనుక సో క్వార్టర్ చూస్తే కనుక సో 1.6% మనకి డౌన్ అనేది నెట్ ప్రాఫిట్లో కనిపించింది అనమాట. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 1.6% డౌన్ అనేది చూపించారు. అలాగే ఏదైతే రెవెన్యూ మాత్రం సో 3.3% పెరిగింది ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కనుక. ఎబిడిటా కూడా మనం చూస్తే కనుక సో 2.6% అరౌండ్గా పెరిగింది అనమాట. మార్జిన్స్ స్లైట్ ఫ్లాట్గానే ఉన్నాయి. ఓవరాల్గా క్వార్టర్ మనం చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ స్లైట్గా మనకి డౌన్ సైడ్ పోస్ట్ చేసింది. ఫ్లాట్ రిజల్ట్స్ అనేది మనం చూస్తున్నాం అనమాట. మనం చూస్తే కనుక అలాగే మనకి ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కనుక ప్రాఫిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్లో 9% పెరిగింది. రెవెన్యూ ఆల్మోస్ట్ 8% పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక ఇన్ఫోసిస్ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. క్వార్టర్ చూస్తే కనుక కొంత ఫ్లాట్ రిజల్ట్స్, నెట్ ప్రాఫిట్ స్లైట్ డౌన్ అనేది కనిపించింది గైస్. ఓవరాల్గా మనకి చూస్తే కనుక సో ఏదైతే కంపెనీ కామెంటరీ బట్టి మనకి సో కాన్ కాల్ తర్వాత మనకి ఏదైతే న్యూస్ వస్తుందో దాన్ని బట్టి అలాగే ఏదైతే మనకి బ్రోకరేజ్ ఎవరైనా సరే సో మోతిలాల్ ఓస్వాల్ కానివ్వండి ఎవరైనా కొంత అప్డేట్ ఇస్తే, పాజిటివ్ అప్డేట్ ఇస్తే మనం కొంత ఫర్దర్గా పాజిటివ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి ఇన్ఫోసిస్ గురించి అనమాట, రిజల్ట్స్ గురించి అనమాట. అలాగే మనకి అబ్జర్వ్ చేస్తే కనుక సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా ఈరోజు మనకి సో రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తుంది. Q1 రిజల్ట్స్ క్వార్టర్ కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ 7.5% అనేది పెరిగిందనమాట. రెవెన్యూ కూడా 2.8% పెరిగింది. ఎబిడిటా కూడా సో ఆల్మోస్ట్ 2.5% పెరిగింది. సో మార్జిన్స్ కూడా స్లైట్ ఫ్లాట్గానే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా క్వార్టర్ చూస్తే కనుక సో డీసెంట్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి అనమాట. అలాగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు ఏవైతే బాగా ఫాలో అయ్యి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నా కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తే TCS అనమాట. ఆల్మోస్ట్ 4,500 4,600 స్టాక్ వస్తే అరౌండ్గా 3,000 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఇది కనుక మంచి లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ రిలయన్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 1550 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. చాలామంది రిలయన్స్ గురించి అడుగుతున్నారు.
చేస్తున్నారు. సో ఈ స్టాక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 1400 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రీవియస్గా మనకి పడినప్పుడు 1050 నుంచి 1100 రీజన్స్ కూడా మనకి మంచి లెవెల్స్ అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపించింది, మళ్ళీ కూడా ఫర్దర్గా ఫాలో అవుతుంది. ఒకవేళ మీరు అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే ఈ 2 రీజన్స్ అనేది చాలా మంచి రీజన్స్ అనమాట. 1400 అలాగే 1200 నుంచి 1250 రీజన్స్ అనమాట. అలాగే ట్రెండ్ షేర్ కూడా మనకి మంచి ఫాలో దొరుకుతుంది. ప్రజెంట్ అయితే కనుక సైడ్ వేస్ ఉంది. 5000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో ఎవ్రీ 500 నుంచి 1000 పాయింట్స్ డౌన్లో స్లోగా అక్యూములేట్ చేసుకోండి. అప్ టు 3500 4000 లెవెల్స్ దాకా స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టాన్లా ప్లాట్ఫామ్స్ కూడా చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2000 స్టాక్ కాస్త 600-700 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. రీసెంట్గా మంచి రివర్సల్ కూడా వచ్చింది. ఇది కూడా మనకి డీసెంట్ వాల్యుయేషన్స్లో మనకి ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే హిందుస్థాన్ జింక్ కూడా మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక 800 స్టాక్ కాస్త అరౌండ్గా 400, 440, 450 రీజన్స్లో ట్రేడ్ అవుతుంది. సో 400, 420 రీజన్ చాలా మంచి లెవెల్స్ అనమాట. అలాగే నెక్స్ట్ కేపీ టెక్నాలజీస్ కూడా సో డీసెంట్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1900 స్టాక్ కాస్త అరౌండ్గా 1200, 1300 రీజన్స్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో 1150 నుంచి 1200 రీజన్ కూడా ఇది మనకి సో డీసెంట్ లెవెల్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే మంచి వాల్యుయేషన్స్లో మంచి ప్రైజెస్ దగ్గర మంచిగా పడి మనకి దొరుకుతున్నాయి గైస్. సో కొంత కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో నెక్స్ట్ మనకి సో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా ఈరోజు మనకి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చూస్తే కనుక సో మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక ఈ ఇయర్ ఆల్మోస్ట్ 15% పాజిటివ్గా మనకి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. నెట్ ప్రాఫిట్ 15% పెరిగింది. అలాగే మనకి రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 9.8% దాకా కూడా పెరిగింది అనమాట. ఎవిడిటా స్లైడ్ డౌన్ అయింది. సో మార్జిన్స్ కూడా స్లైడ్గా పడ్డాయి అనమాట. సో ఫ్లాట్ టు డీసెంట్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. బట్ నెట్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ కూడా చాలా బాగా గ్రో అయ్యాయి. బట్ ఎవిడిటా వల్ల కొంత ఏమైనా ఫాల్ ఉండొచ్చు స్టాక్లో. బట్ ఓవరాల్గా డీసెంట్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. సో ఇవన్నమాట 3 స్టాక్స్ ఏవైతే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. ఇంకా చాలా స్టాక్స్ పోస్ట్ చేస్తే బట్ ఇవి 3 మెయిన్ స్టాక్స్ అనమాట. పర్టికులర్గా ఇన్ఫోసిస్ మనం ఏదైతే ఏడిఆర్ మనం అబ్జర్వ్ చేసుకొని సో దాని ప్రకారం ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనమాట రేపటి కోసం. సో ఓవరాల్గా మనకి సో ఇయర్ ఆన్ ఇయర్ అయితే కనుక ఇన్ఫోసిస్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ కొంత డౌన్ అయింది 1.6% అరౌండ్గా. బట్ ఓవరాల్గా ఫ్లాట్ రిజల్ట్స్ అనేది చెప్పొచ్చు అనమాట క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో ఇది మనకి సో రిజల్ట్స్ గురించి. ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇది నాట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.